హలో అండి, నేను అరుణానందగిరి. ఇవాళ కూడా వర్షం కంటిన్యూ అయితేనే ఉంది. కానీ నైట్లో అయితే చాలా కొట్టింది, కానీ ఇప్పుడు ఇట్లా సన్నగా పడుతుంది తుంపర. ఇక ఇప్పుడు తొందరగా మరి పనులన్నీ చేసుకొని పూజ చేసుకుందాం. నిన్న చాలా పనులు అయినాయి, ఇవాళ కొంచెం అంటే ఒక పావు గంట లేటుగా లేచిన. ఇక ఇప్పుడు మరి పనులన్నీ చేసుకొని పూజ చేసుకుందాం. ఇక వర్షం కంటిన్యూ అయితేనే ఉంటుంది, ఇక అది జరుగుతూనే ఉంటుంది. చూడండి, పక్షులు ఇప్పుడు గూట్ల నుండి వెళ్తుంది. కొంగలుగా వచ్చి వాటికి కూడా కష్టం ఉంది. వర్షం పడ్డప్పుడు వెళ్ళాయి కదా, మన చెట్టు దగ్గర అయితే చాలా పక్షులు వచ్చి కూర్చుంటున్నాయి. ఇక సరే, ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి స్టార్ట్ చేద్దాం వర్క్. ఇప్పుడు మరి మన పూజ సంపూర్ణమైంది, బయటకు వెళ్దాం. హలో అండి, నేను అరుణానందగిరి. ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ దోశ వేసుకోవడానికి మనం నైట్లా పెసలు, అటుకులు, మినపప్పు, ఇక కొద్దిగా బియ్యము కలిపి నానబెట్టినాం. మెంతులు వేసుకునే బదులు నేను నా దగ్గర మెంతి పిండి ఉంటే మెంతి పొడి చేసి పెట్టుకున్నా. నేను మెంతులు మొలకలు చేసి పొడి చేసి పెట్టిన. అది వేసిన ఒక స్పూన్, చిన్న స్పూన్. మీరు మెంతులైనా వేయచ్చు, ఇష్టం. మొలకలు చేసింది కదా అని అది వేసిన. మనకి ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోవచ్చు. ఇక ఇప్పుడు దోశ వేసుకుందాం. మిక్సీ జార్లో వేస్తున్నాం. మరి దీనిలో ఇష్టం ఉంటే అల్లము కూడా వేసుకుంటారు, కానీ ఇక అది ఎవరి ఇష్టం వాళ్ళు వేస్తే వేసుకోవచ్చు. కొందరేమో పైన తురుము వేసుకుంటారు అల్లం. అట్లా కాకుండా ఇంట్లోనే మనం మిక్సీ జార్లో వేసి చేసుకోవచ్చు. ఒక వాయికి వేయచ్చు. ఇప్పుడైతే ఇది చేసిన తర్వాత దోశ వేసుకుందాం. మరి చూడండి, ఒక వాయిలో ఈ అల్లం కూడా వేస్తున్నా. మరి ఎట్లా ఉందంటారో చూద్దాం. అయితే కొందరు అల్లం తింటారు, కొందరు తినరు కదా. అది టేస్ట్ చేంజ్ అయితే వాళ్ళకు తెలుస్తుంది. అబ్జర్వ్ చేస్తారా లేదా చూద్దాం. అండి, నేను అరుణానందగిరి. ఇక మార్నింగ్ హడావుడి జరుగుతూ ఉంది. ఈరోజు నేను పెసర దోశ వేస్తున్నా. దానికోసం పచ్చడి వేస్తున్నా. మంచి కరివేపాకు వేసుకొని చేసుకుంటే మస్తు ఉంటుంది. ఇక ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టి మరి దోశ వేసుకుందాం. పెసర దోశ జనరల్గా తెలంగాణలో అయితే ఎక్కువ బ్రేక్ఫాస్ట్లు వేసే అలవాటు ఒకప్పుడు మేము చిన్నప్పుడు కూడా ఇట్లాంటివన్నీ ఉప్మా చేసేటోళ్ళు. దోశ, ఇడ్లీ తక్కువ. ఎప్పుడో ఒకసారి వీకెండ్లో చేస్తారు, ఎక్కువ టైం తీసుకుంటుంది అన్నట్టుగా. ఇక ఇప్పుడు మనం ఇడ్లీ, దోశ అంటే రెగ్యులర్గా తినుడు అవుతుంది కదా. అయితే తెలంగాణలో ఉప్మా వేసుకునేటోళ్ళు, పూరి రేర్గానే, జొన్న రొట్టె అట్లాంటివి ఎక్కువ నైట్లా, ఈవినింగ్ అన్నం తినక అట్లా వేసుకునేటోళ్ళు. కానీ మేము చిన్నపిల్లలు అప్పటి వరకు ఆ రోజు రొట్టె తినుడు కొంచెం తగ్గించిండ్రు. ఇప్పుడు మన ఇది వేయించుకునుడు అయింది, చల్లారాలి. పక్కకు పెట్టి మరి కొంచెం ఉప్పు, మీకు ఇష్టం ఉంటే 2 వెల్లుల్లిపాయలు. నేను మిర్చి కొంచెం ఎక్కువనే వేసిన. అంటే వెల్లుల్లిపాయలు వేయొద్దు అనుకున్నప్పుడు మిర్చి దానికి సరిపోయేటట్టు వేసుకోవాలి. లేకపోతే 1-2 మిర్చి తక్కువ వేసి 2 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి, మంచిగా కారకారంగా ఉండాలంటే. ఇది మరి ఉప్పుతోటి కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పెట్టుకుంటే అయిపోతుంది. చూద్దాం. చూడండి, నా దోశ రెడీ అయిపోతుంది. అటు వెనక సైడ్ కూడా కాలిస్తే మంచిగా ఇంకా ఎక్కువ టేస్టీగా అనిపిస్తుంది, క్రిస్పీగా భలే అనిపిస్తుంది. ఇక నేను కూడా 2 వేసుకొని తింటే ఇక అయిపోతుంది. టీ కూడా పెట్టేసిన పక్కకు, టీ కూడా రెడీ అవుతుంది. బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటాం.
లాస్ట్కు తిన్న వాళ్ళకి ఇట్లా ఉంటుంది పరిస్థితి. ఇంత అల్లరి చేస్తుంది చూడండి. ఎక్కడ పైన కూర్చున్నట్టుంది. ఓ వచ్చిపోయినట్టుంది ఇక చూడండి. నైవేద్యం ఇక గోడ మీద ఉన్నది, అది ఇట్లా అనేసరికి కిందికి పడ్డట్టున్నది. తినిపోయేటప్పుడు మనకు వాయిస్ వినిపించింది అన్నట్టు. ఇక్కడ మంచి ఆహారం ఉంది, అట్లాంటి పక్షినే రమ్మని అరుస్తుంది. అది అరిచినప్పుడు ఇంకొకటి కూడా వెంట వస్తుంది. మళ్ళీ రెండు ఇక్కడ నుండి మన వంట రెడీ అవుతుంది. వీళ్ళ కొంచెం లేట్ అయిందని చెప్పాలి. ఇప్పుడే రైస్ అయింది, స్టవ్ ఆన్ చేసినాం. ఇక ఈరోజు సింపుల్ కర్రీ బెండకాయ టమాటా చేద్దాం అనుకుంటున్నా. వర్షం పడుతుందంటే మనకు పులుసు చారు అట్లాంటివి అస్సలు తినాలనిపించదు. అందుకని బెండకాయ టమాటా చేస్తున్నా. కొంచెం మరీ ఫ్రై కాదు, కర్రీలాగా సూపర్ ఉంటుంది. ఇది చేద్దాం. ఇవ్వండి, రైస్ అయింది, స్టవ్ ఆన్ చేసుకున్నాం. ఇక మన వాషింగ్ మిషన్ రిపేర్ చేయడానికి వచ్చిండ్రు, చేస్తుండ్రు. అయితే ఇక అటు చూసుకుంటూ నా వంట అనేసరికి కొంచెం వంట లేట్ అయింది. ఇక వాషింగ్ మిషన్ ఎప్పుడు రిపేర్ అయినా కొంచెం పెద్ద ఎత్తునే అవుతూ ఉంటాయి. ఇక అట్లా మొత్తానికి అటు చూసుకుంటూ ఇటు చేస్తున్నా. అది కంప్లీట్ అయ్యేదాకా ఒక నజర్ వేసుడు అంటారు కదా, అట్లా ఒకసారి అటు వెళ్ళి ఇటు చూడు అట్లా మొత్తానికి అయింది. ఇక టబ్ క్లీన్ పెట్టిపోయింది ఆయన. మళ్ళీ మనం రేపు స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పిండ్రు. ఇక అంత తడిగా ఉంది కదా, ఎందుకని ఇప్పుడు స్టార్ట్ చేయాలి నేను. మొత్తానికి మన బెండకాయ కర్రీ చేస్తున్నా. ఇక అన్ని పనులు అయితే వర్షాకాలం వస్తే మనకు అన్ని కరెంటుకు సంబంధించిన రిపేర్లు అన్నీ జరుగుతూ ఉంటాయి. ఓసారి మిక్సీ పాడవుతుంది, ఓసారి మోటార్ పాడవుతుంది, ఓసారి ఇక ఇట్లా అన్ని రిపేర్లు వస్తూ ఉంటాయి. మొత్తానికి వాషింగ్ మిషన్ రిపేర్ పెద్ద ఎత్తున్నది. పాత వాషింగ్ మిషన్ అది 6 kg కెపాసిటీ ఉండే, అదైతే 5 years దాకా అసలు ఎట్లాంటి చిన్న రిపేర్ కూడా రాలేదు. 5 years తర్వాత 2 times రిపేర్ వచ్చింది. ఇక వచ్చిన తర్వాత తీసేసిన. 12 years నడిచింది అది. ఇక 2 times రిపేర్ అయిన తర్వాత ఇక మళ్ళీ ఒకసారి రిపేర్ అయింది. అయితే దానికి కింద ఎలుకలు లోపలికి వెళ్ళడం అట్లా ఉండే, ఆ ప్రాబ్లం తోటి ఇంకా అది తీసేసి ఇక కొత్తది తీసుకున్నా. ఇదైతే 9 kg కెపాసిటీ తీసుకున్నా. ఇక బెడ్షీట్లు ఇక అన్నీ వేసుకోవడానికి, బ్లాంకెట్లు గిట్ట వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని మా వారికి ఇంత పెద్దది ఎందుకని మస్తు అన్నారు. కానీ 9 kg ఉండని అని తీసుకున్నా. ఇప్పుడు ఎలుకలతో ప్రాబ్లం ఏం లేదు, కానీ ఇక ఎందుకో ఇంత తొందరగా రిపేర్కి వచ్చిందంటే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. మొత్తానికి ఏ వస్తువులైనా కానీ మెయింటెనెన్స్ అనేది కూడా చాలా ముఖ్యం. ఇక సరే, ఇప్పుడైతే రిపేర్ అయితే చేయించినాం. మళ్ళీ నెక్స్ట్ ఎట్లుంటుందో తెలియదు. కర్రీ అవుతూ ఉంటుంది. వర్షం చూద్దాం రండి. ఇక పిల్లలందరూ లంచ్కి ఇంటికి వెళ్తుండ్రు చాలామంది. ఈ వర్షంలో పేరెంట్స్ వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. ఇక అంతే. అవి చూడండి, పక్షులకైతే మన ఇల్లు ఒక విడిది గృహం లెక్క ఉంది వాటికి. చూడండి వర్షం. కాయ చక్కగా రెడీ అయిపోయింది, సూపర్గా రెడీ అయింది. స్టవ్ ఆన్ చేద్దాం. టమాటా కూడా మంచిగా మగ్గిపోయింది. ఈ వర్షం పడుతుందంటే ఈ కూర కూడా బాగాలేకపోతే అస్సలు తినలేము. అందుకని మంచిగా ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేసిన. ఇక ఇప్పుడు చక్కగా తినచ్చు. అయింది కాబట్టి మళ్ళీ ఈవినింగ్ ఏదైనా ఉంటే చూపించడానికి ప్రయత్నం చేస్తా. అన్నమైంది, బెండకాయ కర్రీ, పెరుగు, మునగాకు కారపొడి, కరివేపాకు కారపొడి, మామిడికాయ చట్నీ, పెరుగు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటితోటి మనం పెరుగడ అన్నం తింటే సరిపోతుంది అంతే.